హైదరాబాద్ నగరం మరోసారి ఒక భారీ వేడుకకు వేదికైంది. టాలీవుడ్ సెన్సేషనల్ ప్రొడ్యూసర్, నటుడు బండ్ల గణేష్ ఇంట్లో పెళ్లి బాజాలు మోగాయి. గత ఆదివారం ఆయన కుమార్తె జనని బండ్ల నిశ్చితార్థ వేడుక ఎంతో అట్టహాసంగా సినీ మరియు రాజకీయ ప్రముఖుల సమక్షంలో జరిగింది. కేవలం ఒక కుటుంబ వేడుకలా కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లోని దిగ్గజాలంతా ఒకేచోట చేరడంతో ఈ ఈవెంటు ఒక మెగా కార్నివాల్ను తలపించింది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సూర్యతేజ చిలుకూరితో జనని బండ్ల నిశ్చితార్థం వైభవంగా జరిగింది. సాంప్రదాయబద్ధంగా జరిగిన ఈ వేడుకలో నూతన వధూవరులు చూడముచ్చటగా కనిపించారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక ప్రతిష్టాత్మక కుటుంబం నుంచి వచ్చిన సూర్యతేజతో జనని కొత్త ప్రయాణం మొదలుపెట్టబోతున్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వేడుకలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది మెగా కుటుంబ సభ్యుల రాక. మెగాస్టార్ చిరంజీవి తన సతీమణి సురేఖగారితో కలిసి విచ్చేసి కొత్త జంటను ఆశీర్వదించారు. అయితే అందరూ ఎంతగానో ఎదురుచూసిన క్షణం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాక. తనను తాను పవన్ కళ్యాణ్ భక్తుడిగా చెప్పుకునే బండ్ల గణేష్ తన ఆరాధ్యదైవం రాగానే ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. పవన్ కళ్యాణ్ను చూడగానే బండ్ల గణేష్ ముఖంలో కనిపించిన ఆనందం వారి మధ్య ఉన్న ఆత్మీయత అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. సినిమా రంగమే కాకుండా రాజకీయ రంగం కూడా ఈ వేడుకలో సందడి చేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సతీమణి భువనేశ్వరిగారితో కలిసి విచ్చేసి జనని సూర్యతేజలను దీవించారు. వీరితో పాటు కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వంటి ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఒక రకంగా చెప్పాలంటే తెలుగు చిత్ర పరిశ్రమ మరియు 2 రాష్ట్రాల రాజకీయ నాయకత్వం మొత్తం ఈ వేడుకలో ఒకే వేదికపై కనిపించింది. అద్భుతమైన అలంకరణ, ప్రముఖుల రాకతో 2026లో జరిగిన అత్యంత గుర్తుండిపోయే వేడుకల్లో ఒకటిగా బండ్ల గణేష్ కుమార్తె నిశ్చితార్థం నిలిచిపోయింది. త్వరలోనే వీరి వివాహ వేడుక కూడా ఇదే స్థాయిలో జరగబోతోంది. జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్న జనని బండ్ల మరియు సూర్యతేజలకు మనందరి తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేద్దాం. మరిన్ని లేటెస్ట్ సినీ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి. ఈ జంటకు మీ బ్లెస్సింగ్స్ను కామెంట్ రూపంలో తెలియజేయండి.